హాయ్ గైస్. ఈ వీడియోలో మనం అసలు పైథాన్‌లో కామెంట్స్ అంటే ఏంటి? ఫ్రమ్ స్క్రాచ్ నేర్చుకుంటామన్నమాట. ఓకే. మన టుడే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అసలు కామెంట్ అంటే ఏంటి? అసలు కామెంట్స్ అనేవి మనకెందుకు అవసరం? అసలు కామెంట్స్‌ని ఎలా రాయాలి? అందులో టైప్స్ ఉంటే అవేంటి? ఏ టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనేవి ఉన్నాయి? కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే కామెంట్స్ రాసేటప్పుడు కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి ఫాలో అవ్వాలి? మనం కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటి అనేది తెలుసుకుంటాం. ఓకే. ఫస్ట్ వచ్చేటప్పటికి అసలు కామెంట్ అంటే ఏంటి? కామెంట్ ఈజ్ ఏ నోట్ రిటన్ ఇన్సైడ్ ద ప్రోగ్రామ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఆర్ డిస్క్రైబ్ ది కోడ్. అంటే మన కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆర్ డిస్క్రైబ్ చేయడానికి మన కోడ్‌లో రాసుకునే ఒక షార్ట్ నోట్స్ లాగా అన్నమాట. ఓకేనా? కామెంట్స్ అనేవి కూడా మెయిన్ ఎందుకు రాస్తామంటే హ్యూమన్స్ అంటే మన కోసం రాసుకుంటాం. మన కోడ్ మనకి అర్థం అవ్వడం కోసం రాసుకుంటాం అన్నమాట. నాట్ ఫర్ పైథాన్. అయితే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కోడ్‌ని ఈ కామెంట్స్‌ని ఇగ్నోర్ చేస్తుందనమాట. ఓకేనా? రన్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. సమ్ హాష్ అనే దీన్ని ఈ సింబల్ ఏమన్నా హాష్ అని పిలుస్తాము. ఓకేనా? హాష్ అని ఉండి ఒక టెక్స్ట్ ఉంది. ఓకే. దిస్ ప్రింట్స్ ఎ వెల్కమ్ మెసేజ్ అని. సెకండ్ లైన్‌లో ఏముంది? ప్రింట్ వెల్కమ్ అనేది ఉంది. సో దీన్ని రన్ చేస్తే గనక మనం అవుట్‌పుట్ ఏమొస్తుందంటే వెల్కమ్ అనేది వస్తుంది. సో మనకి డిస్‌ప్లే అవ్వదనమాట. ఇది ఏదైతే టెక్స్ట్ ఉందో అది డిస్‌ప్లే అవ్వదు. సో ఒకసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాం ఆన్‌లైన్ కంపైలర్‌లో. దెన్ మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ చూస్తే ఓకే. ఫస్ట్ లైన్ ఇక్కడేముంది? దిస్ ప్రింట్స్ ఎ వెల్కమ్ మెసేజ్. సెకండ్ ఏమో ప్రింట్ వెల్కమ్ ఉంది. ఒకసారి రన్ చేద్దాం. 2 కనిపిస్తాయా అని డిస్‌ప్లే మీద. చూసారా? సెకండ్ లైన్ అదొకటే ప్రింట్ అయింది వెల్కమ్ అనేది. ఓకే. సో ఫస్ట్ లైన్ అనేది ఏంటి అంటే కామెంట్ అన్నమాట. సెకండ్ వచ్చేటప్పటికి మన రెగ్యులర్ పైథాన్ కోడ్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అసల ఎందుకు కామెంట్స్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక ప్రోగ్రామ్ రాశారు. ఓకేనా? 6 మంత్స్ తర్వాత వచ్చి అసలు అందులో ఉన్న ప్రతి లైన్ అసలు ఎందుకు రాశాను? ఏంటి అని గుర్తుపెట్టుకోగలరా? ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత? నో. అబ్సల్యూట్‌లీ ఆన్సర్ ఈస్ నాట్ నో రైట్. బికాజ్ ఎందుకు అంటే మనం గుర్తుపెట్టుకోలేం. ఓకేనా? సో, దట్స్ వై మన కామెంట్స్ అనేవి ఏంటంటే యూజ్ అవుతాయన్నమాట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అంటే ఈ కోడ్ ఆర్ ఈ లాజిక్ అనేది నేను ఎందుకు రాశాను. ఓకేనా? సో, దట్ రీడబిలిటీ అనమాట. అంటే రీడబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏ విధంగా అంటే మన చూసిన వెంటనే కూడా కామెంట్స్ అనేవి ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఆ కోడ్‌ని. అండ్ మన టీమ్‌లో ఒకవేళ మనం ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ తీసుకుంటే మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారు. మన లాజిక్‌ని మనం ఒకవేళ కామెంట్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అదర్ మెంబర్స్‌కి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మనం ఫ్యూచర్‌లో ఏదైనా ఫీచర్ యాడ్ చేయాలి, కొత్త డెవలప్ చేయాలి అని అనుకుంటే అక్కడ మనం కామెంట్స్ యాడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ లాగిన్ అనేది కోడ్ రాయాలి అని. సో దట్ ఒక రిమైండర్‌లా ఉంటదనమాట. ఓకేనా? ఈ విధంగా మల్టిపుల్ వేస్‌లో మనకి కామెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు మన పైథాన్‌లో కామెంట్స్‌ని ఏ విధంగా రాయాలి అనంటే, హాష్ అనే సింబల్ అనేది యూజ్ చేస్తారనమాట పైథాన్‌లో. ఓకేనా? హాష్ అనే సింబల్ యూజ్ చేస్తాం. ఏ కామెంట్ రాసినా కూడా దాన్ని హాష్ అనే సింబల్‌తో స్టార్ట్ చేస్తాం. ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. స్టూడెంట్ నేమ్. ఓకే. స్టా స్టార్ట్ విత్ హాష్. ఇక్కడ ప్రింట్ రాహుల్ అని రాసాను. సో, ఇది చూడగానే మీకు అర్థమవుతుంది. ఓహో! ఇది ఒక స్టూడెంట్ నేమ్ అని. ఓకేనా? మనం దీన్ని ఒకసారి రన్ చేస్తే, ఈ స్టూడెంట్ నేమ్ అనేది ఏంటంటే ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకు? అది కామెంట్ కాబట్టి. ఇది నార్మల్ పైథాన్ కోడ్. ప్రింట్ హెల్లో రాహుల్ అని ఉంది కాబట్టి, రాహుల్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా? ఓకే. చూడండి. ఇక్కడ నేను అది పేస్ట్ చేస్తున్నాను. దీన్ని నేను కామెంట్ చేస్తున్నాను. కామెంట్ చేయాలంటే ఏం చేయాలి? హాష్ సింబల్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తే మీరిక్కడ చూడొచ్చు. రాహుల్ అనేది ప్రింట్ అయింది. ఫస్ట్ లైన్ అనేది మనకసలు స్క్రీన్ మీదే డిస్‌ప్లే అవ్వలేదు. ఓకేనా? సో దట్ పైథాన్ అనేది ఏంటంటే కామెంట్స్‌ని ఇగ్నోర్ చేస్తుందనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి కామెంట్స్‌లో మెయిన్‌గా 2 టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా? సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్ అన్నమాట. సింగిల్ లైన్ అంటే ఒక లైన్‌లో రాసే కామెంట్స్ అన్నమాట. ఓకేనా? ఇవి ఎలా రాస్తామంటే సింపుల్‌గా మనం ప్రీవియస్‌గా చూసినట్టు ఆ స్టార్టింగ్ ఆఫ్ ది లైన్‌లో హాష్ సింబల్‌ని మనం యాడ్ చేస్తామన్నమాట. ఈ విధంగా హాష్ సింబల్‌ని యాడ్ చేస్తాం ఈ లైన్‌లో. ఒకవేళ మనం మల్టిపుల్ లైన్స్‌లో రాయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? కొన్ని కేసెస్‌లో మల్టిపుల్ లైన్స్‌లో మనం కామెంట్స్ అనేవి రాయాల్సిన యూజ్ ఉంది అన్నప్పుడు ఏంటంటే, జనరల్‌గా దాని స్పెసిఫిక్ సింటాక్స్ ఏం లేదు. ఓకేనా? కానీ
మనం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ ఏం యూజ్ చేస్తారు అంటే, ఫస్ట్ కేస్ ఏంటంటే జనరల్‌గా మనం ప్రతి లైన్‌కి ఇప్పుడు మల్టిపుల్ లైన్స్ అనుకుందాం. ది కాలేజ్ అండ్ హరినోవా ఛానల్ సంథింగ్ లైక్ దట్ ఒక మల్టిపుల్ టెక్స్ట్ అనేది ఉంది. ఓకేనా? ఇదంతా కామెంట్ చేయాలంటే మనం ప్రతి లైన్‌లో ఇది మల్టిపుల్ లైన్స్‌లో కామెంట్ ఉంది. కానీ ప్రతి లైన్‌లో మనం స్టార్టింగ్‌లో ఇలా హాష్ పెట్టేయొచ్చు. ఓకేనా? ఈ విధంగా కొంతమంది రాస్తారు. లేదు అనుకుంటే మనం కామన్‌గా త్రిబుల్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్‌ని యూజ్ చేయొచ్చనమాట. త్రిబుల్ సింగిల్ కోట్స్ అంటే సింగిల్ కోట్స్‌ని 3 టైమ్స్ ఇవ్వచ్చు. ఎండ్ చేయడం కూడా సేమ్ 3 టైమ్స్‌తో ఎండ్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా అయినా రాయొచ్చు. లేదు అంటే మనం డబుల్ కోట్స్‌ని కూడా 3 టైమ్స్‌గా యూజ్ చేయొచ్చనమాట. ఓకేనా? మీరు చూస్తే ఈ విధంగా మన కామెంట్స్ అనేవి మల్టీ లైన్ అంటే మల్టిపుల్ లైన్స్‌లో ఉన్న కామెంట్స్‌ని రాయొచ్చనమాట. ఓకేనా? ఇది 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్. సింగిల్ లైన్ అంటే హాష్ తోని, మల్టీ లైన్ అంటే ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ అన్నమాట. ఓకే. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. వితౌట్ కామెంట్స్, విత్ కామెంట్స్ అనేది ఎలా ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే నేమ్ హరీష్ అని ఉంది. ఏజ్ 22, ప్రింట్ నేమ్ ప్రింటేజ్. ఇది ఒకసారి చూడండి. ఈ కోడ్ ఇది. ఇది ఎలా ఉంది? అదే మనం దాని కామెంట్స్ పెడితే ఎలా ఉంది అనేది. స్టోర్ ద స్టూడెంట్ నేమ్. సో, మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్టూడెంట్ నేమ్ స్టోర్ చేస్తున్నాను. స్టోర్ ద స్టూడెంట్ ఏజ్‌ని స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ డిస్‌ప్లే ద డీటెయిల్స్. డీటెయిల్స్‌ని డిస్‌ప్లే చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ కోడ్‌ని కంపేర్ చేస్తే ఏది మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంది అంటే డెఫినైట్‌లీ సెకండ్ కోడ్ అనేదే కదా! ఈజీగా ఉంది. ఓకేనా? ఈ విధంగా మనం కామెంట్స్ రాస్తే మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చనమాట. అయితే మనం కామెంట్స్ రాసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే, మనం రాసే కామెంట్స్ అనేవి మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. కొంచెం అర్థవంతంగా అనేది ఉండాలి. ఎలా పడితే అలా కాకుండా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్టిపుల్ లైన్స్ పెద్ద పెద్ద కామెంట్స్ అనేవి రాయకూడదనమాట. షార్ట్‌గా ఉండాలి. అండ్ మన కోడ్‌లో మనం చేంజెస్ రాసాం. ఒక లాజిక్ రాసాము అంటే ప్రీవియస్ కామెంట్ అనేది దీనికి రెలెవెంటా కాదా? లేదు అంటే మన కోడ్ చేంజెస్ తగ్గట్టు ఆ కామెంట్‌ని మనం అప్డేట్ చేయాలన్నమాట. ఓకేనా? మనం ప్రతి లైన్‌కి అన్నెసెసరీగా కామెంట్స్ రాయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బెస్ట్ ప్రాక్టీసెస్‌ని ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు కామన్ మిస్టేక్స్ ఏం చేస్తామంటే, మనం అసలు కొన్నిసార్లు ఏంటంటే సిల్లీగా మనం ఆ సింబల్‌నే మర్చిపోతాం. హాష్ పెట్టడమే మర్చిపోతాం. ఓకేనా? అలా రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటేమో మనం రాసేది కోడ్ ఏమో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అని రాసాము. దానికి కామెంట్ యాడ్ 2 నంబర్స్ అని రాసాము. కానీ లేటర్ మన కోడ్‌ని అప్డేట్ చేసేసాం. లైక్ డివిజన్ ఆఫ్ 2 నంబర్స్ కింద. కానీ కామెంట్ మాత్రం అలా వదిలేసాం. సో, ఇక్కడ కామెంట్ అనేది ఏమైంది? ఔట్‌డేటెడ్ అయిపోయింది. సో, కామెంట్స్ అనేవి మనం అప్ టు డేట్‌గా ఉంచుకోవాలి. ఓకేనా? సో, ఒకసారి మనం రీక్యాప్ చేస్తే అసలు ఈరోజు ఏం నేర్చుకున్నామంటే, అసలు కామెంట్స్ అంటే ఏంటి? అసలు కామెంట్స్ ఎందుకు అవసరం? అసలు కామెంట్స్‌ని ఎలా రాస్తాము? మెయిన్‌లీ పైథాన్‌లో ఏ విధంగా రాస్తాము? సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటి? మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంటి? మనం ఫాలో అవ్వాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఆ పైథాన్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన పైథాన్ సింటాక్స్ అండ్ ఇండెంటేషన్ గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే ఒక ప్రోగ్రామ్‌లో ప్రాపర్ సింటాక్స్ కానీ, ఇండెంటేషన్ లేదనుకోండి, అసలు ఆ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, డోంట్ మిస్ ఇట్. ఓకే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.